హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డైలీ వేర్ జార్జెట్స్ చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉంది చక్కగా. అలాగే మనకి డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, మెషిన్ వాష్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. శారీ వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్లో ప్రింట్ ఉంటుందండి. బ్లూ కలర్ శారీ, నేవీ బ్లూ కూడా కాదు కానీ బ్లూ షేడ్ అనమాట. దానిపైన మల్టీ కలర్ ఇక్కత్ ప్యాటర్న్లో ప్రింట్ ఉంది. అలాగే బోత్ సైడ్స్ కూడా బోర్డర్ ఉందండి, కానీ చీరలో కలిసిపోయినట్టే ఉంది. మరీ ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదు. చూసారు కదా, శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. అలాగే పళ్ళు కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అయిందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి, బ్లూ కలర్. బాగుంది కదా. శారీ వచ్చేసి కొంచెం పర్పుల్ షేడ్ అండి, డార్క్ పర్పుల్ షేడ్. డిజైన్ ప్యాటర్న్ అయితే ఇక్కత్ ప్యాటర్న్లోనే ఉంది. కొంతవరకు సెల్ఫ్ ప్రింట్, అలాగే కొంతవరకు వచ్చేసి మల్టీ కలర్ ప్రింట్ ఉంది. మల్టీ కలర్ ప్రింట్ కింది వైపు ఎలా ఉందంటే కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. అలా అని బోర్డర్ లాగా ఎగ్జాగరేట్ చేసి కూడా చూపించట్లేదు. కాబట్టి ఎవరైనా ఏ హైట్ ఉన్న వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ కంటిన్యూషన్ ప్రింట్ అండి. బ్లౌజ్ వచ్చేసి బాడీ కలర్, మెయిన్ కలర్ వచ్చేసి కొంచెం పర్పుల్ షేడ్ కదా, అదే కలర్లో సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇదండి. బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంది. కింద వైపు వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ బోర్డర్ లాగా, పైన వైపు వచ్చేసి మల్టీ కలర్ బోర్డర్. అంటే కింద సైడ్ మల్టీ కలర్ బోర్డర్ బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు కాబట్టి పైన చిన్నగా. అంటే ఇంత బడ్జెట్ శారీలో కూడా కొంచెం డిజైనర్ లాగా డిజైన్ చేశారు. ఈ శారీ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే అండి, బ్లాక్ అండ్ గ్రే మిక్స్ లాగా ఉంటుంది. యాజ్ టీజ్గా మల్టీ కలర్ బోర్డర్స్ వచ్చేసాయి బోత్ సైడ్స్ కూడా. కింద వైపు పెద్ద బోర్డర్ లాగా, పైన వైపు చిన్న బోర్డర్ లాగా. అలాగే కింద ఒక 4 ఇంచెస్ సెల్ఫ్ ప్రింటెడ్ బోర్డర్ కూడా. ఇవి కట్టుకుంటే మాత్రం అంటే ఫోల్డింగ్ మీద చూసేదానికన్నా కూడా మనం పూర్తి శారీ డ్రేప్ చేసినప్పుడు లుక్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది, అందుకని నాకైతే చాలా నచ్చింది ఈ ప్యాటర్న్. చూడండి, పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు. బాడీ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. చూసారు కదా, చక్కటి కలర్ కాంబినేషన్. శారీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ జార్జెట్ శారీ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూలో 2-3 షేడ్స్ తీసుకున్నారండి. అలాగే కొంచెం బ్రౌన్ షేడ్ కూడా మిక్స్ అయి ఉంది. శారీ ఆల్ ఓవర్ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చిందండి. అలాగే బోత్ సైడ్స్ కూడా 3 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ ఉంది. శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఈ శారీకి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ జిగ్జాగ్ లైన్సే ఇంకొంచెం డార్క్ షేడ్లో ఇచ్చారండి పళ్ళు. అంటే ఆల్మోస్ట్ చీరలో కలిసిపోయినట్టే ఉందనుకోండి, కొంచెం వైలెట్ కలర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఓకే అండి. ఈ జార్జెట్ శారీ వచ్చేసి రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ ఆల్ ఓవర్ మొత్తం ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్లో 3 కలర్స్తో ఇచ్చారు, 3-4 కలర్స్తో. గ్రీన్లో 2 షేడ్స్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, రెడ్ అలా కాంబినేషన్లో. వీడియోలో అంతా క్లియర్గా కనిపిస్తుందండి, చాలా బాగుంది. అలాగే బోత్ సైడ్స్ కూడా 3 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ ఉంది. పళ్ళు అయితే ఆల్మోస్ట్ సేమ్ ప్రింట్ కంటిన్యూ అయింది, కొంచెం డార్క్ కలర్తో. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. బోర్డర్ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. సెల్ఫ్ ప్రింట్ అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగే అనిపిస్తుంది, బాగుంది. ఫ్రెండ్స్, ఈ జార్జెట్ శారీ వచ్చేసి అంటే నేను ఫ్యాబ్రిక్ ఎందుకు చెప్తున్నానంటే మిక్స్డ్ వీడియోలో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి షిఫాన్స్ జార్జెట్స్ మిక్స్ చేస్తాం, అందుకని నేను పర్టికులర్గా ఈ జార్జెట్ శారీ అని మెన్షన్ చేస్తున్నాను. బాటిల్ గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్ పైన లెమన్ గ్రీన్తో కొంచెం లీవ్స్ ప్యాటర్న్లో డిజైన్ ఇచ్చారు. అలాగే బ్రౌన్ అండ్ బ్లూ షేడ్స్తో కూడా ప్రింట్ ఉంది. ఈ శారీ ఎలా ఉందంటే మామూలు సింథటిక్ శారీ లాగా కాకుండా మనం స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ కొన్ని శారీస్ పైన చేయించుకుంటాం కదా, ఆ లుక్ ఉందండి. చాలా బాగుంది శారీ అయితే.
పళ్ళు కూడా చూద్దాం. పళ్ళు వచ్చేసి లెమన్ గ్రీన్ ఎండ్లో అలా ఇచ్చారండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. అలాగే పళ్ళులో వచ్చిన లెమన్ గ్రీన్ కలరు ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింట్తో. బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది, ఎందుకంటే ఆ షేడ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ జార్జెట్ శారీ వచ్చేసి మరూన్ రెడ్ కలర్ అండి. ఇది అసలు రెగ్యులర్ అంటే రెగ్యులర్ కలర్ కానీ ప్యాటర్న్ కానీ మొత్తం రెగ్యులర్, కానీ ఎవర్ గ్రీన్. డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళ దగ్గర ఈ టైప్ శారీ తప్పకుండా ఉండి తీరుతుంది ఆల్రెడీ, అయినా కూడా మనకు నచ్చుతుంది. మెరూన్ పైన మల్టీ కలర్ ఫ్లోరల్ బంచెస్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని రెగ్యులర్ అయినా కూడా మన దగ్గర తప్పకుండా ఉండాలి అనిపిస్తుంది ఇలాంటి చీరలు. పళ్ళు అయితే కొంచెం ఆరెంజ్ కలర్ ప్రింట్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతేనండి, సేమ్ పళ్ళు కంటిన్యూ అయింది. అలాగే బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది, చూడండి ఎంత చక్కగా ఉందో. ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఈరోజు మీరు చూస్తున్న చీరలన్నీ కూడాను. ఫ్రెండ్స్, ఇది కూడా జార్జెట్ శారీనే, కొంచెం క్వాలిటీ డిఫరెంట్ అన్నమాట దానికన్నా. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోయే 3 అలాగే ఉంటాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉంది, ముందు శారీస్ కన్నా కూడా. అవే సాఫ్ట్ అనుకుంటే వాటికన్నా సాఫ్ట్గా ఉంది ఇది. శారీ బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. శారీ ఆల్ ఓవర్ ఒకటే ప్రింట్, పళ్ళు కానీ బోర్డర్ కానీ ఏమీ లేదండి, మొత్తం అంతా కూడా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్. ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి పళ్ళు అది పోయేది ఏమీ ఉండదు కాబట్టి టోటల్ ఫుల్ ఫ్లేర్ లెంగ్త్తో చక్కగా ఫ్రాక్ కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది అంబ్రెల్లా కట్తో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింట్తో. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ అండి, ఆల్మోస్ట్ బ్లాక్ ఏమో అనిపించే అంత డార్క్ బ్రౌన్ అనమాట. దానిపైన కొంచెం మనకి బాక్స్ ప్యాటర్న్లో రెడ్ కలర్తో డిజైన్ వచ్చిందండి, డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే. కింద వచ్చేసి దాదాపు ఒక 1 feet పైన, అంటే 12 inches 13 inches వరకు వేరే టైప్లో బోర్డర్ వచ్చిందండి. ప్లెయిన్ బోర్డర్ పైన ప్రింటెడ్ బోర్డర్ బ్రౌన్ కలర్ పైన వచ్చింది, లైట్ బ్రౌన్. ఆ ఫ్లోరల్ ప్రింట్ కొంచెం డిజిటల్ ప్యాటర్న్లో ఇచ్చారు కదా, చాలా అందంగా ఉంది. శారీ కూడా డిఫరెంట్గా, అంటే శారీ మొత్తం మీద 2 type డిజైన్స్ వచ్చాయి కదా, చాలా లుక్ బాగుంది. అలాగే శారీ పళ్ళు వచ్చేసి కంటిన్యూషన్ పళ్ళు అండి. అలాగే బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం. బోర్డర్ కూడా కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు కదండి, అంటే ప్లెయిన్ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ రెండు కూడా. పైన సైడ్ అయితే బోర్డర్ ఏం లేదు. బ్లౌజ్ వచ్చేసి బాడీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, డార్క్ బ్రౌన్ ప్లెయిన్ బ్లౌజ్. ఫ్రెండ్స్, ఇది కూడా జార్జెట్ శారీనే, డార్క్ బ్రౌన్ కలర్ అండి. పైన వచ్చేసి డిజైన్ శారీ ఆల్ ఓవర్ కొంచెం బాక్స్ టైప్ డిజైన్ వచ్చిందండి, లైట్ బ్రౌన్ కలర్తో. అలాగే కింద వైపు డిజిటల్ ప్రింట్తో బోర్డర్ లైట్ బ్రౌన్ పైన. అలాగే ప్లెయిన్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి 2 శారీస్ అయితే. కలర్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. అది రన్నింగ్ పళ్ళు అండి. అలాగే ప్లెయిన్ బ్లౌజ్, బాడీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. అంటే కొంచెం డార్క్ కలర్స్ మనకి డైలీ యూజ్లో కొంచెం ఎట్లా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా, గబుక్కుని మీద ఏదైనా పడినా కూడా అలా కొంచెం కనిపించకుండా అట్లా బాగుండాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ శారీస్ చక్కగా కొనుక్కోవచ్చు. అంటే లేడీస్ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పూస్తుంటాం కదండి, అట్లాంటి వాటికి బాగా పనికొస్తాయి అన్నమాట. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దామండి. అయితే ఎండ్ చేసే ముందు ఒక చిన్న మాట. మనం లాస్ట్ వీక్ చెప్పినట్టుగా మనకి మండే టు ఫ్రైడే వచ్చే 5 వీడియోస్ కింద కమెంట్ చేసిన వాళ్ళందరి పేర్లు కూడా, అంటే మీరు కొనకపోయినా కమెంట్ చేయొచ్చు. వీడియో చూశాక మీకు ఏమనిపించిందో అది, అంటే పలానా చీర నచ్చిందని, లేకపోతే ఏదైనా మీ మనసుకు ఏదనిపిస్తే అది కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ అన్నీ కూడా మేము డ్రా తీసి లక్కీ విన్నర్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తాము. అందుకని మీరందరూ కూడా వీడియో చూసి చక్కగా కింద కమెంట్ చేయండి. కమెంట్ చేయటం రాని వాళ్ళు ఏదైనా సింబల్ కూడా, ఇలా థమ్స్అప్ సింబల్ కానీ, ఒక ఫ్లవర్ కానీ, ఒక హార్ట్ కానీ, ఏదైనా సరే మీకు టైప్ చేయడం రాకపోతే అలా కూడా పెట్టేయచ్చు, అది కూడా కమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే అండి, మళ్ళీ బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.